జనం టీవీ దుమ్ములపై ముచ్చట్ల ఇక రోజు లెక్కన ఇవాళ మాచి ముచ్చట్లు పట్టుకొచ్చిన అంత తయారు ఉన్నట్టే కదా. ఇక ముచ్చట్లలోకి పోతే ఆయనతో ఇవాళ రేపు మంచిగానే ఒడ్లు అయితే చాలా మందికి వండినాయి ఇంత. ఇక మరి రైతన్నలు మరి ప్రభుత్వం కొనాలి కదా, ఎట్లా వండినా ఒడ్లు అట్లా కొనాలి. మరి దొడ్డోట్లనే కొంటుందట ఈ ఐకేపీ సెంటర్ కాడ, కానీ సన్నోట్లను కొంటలేదట. కొనకపోయేసరికి రైతన్నలకి ఏమవుతుంది? ఇంత జరంత కోపం వచ్చింది అనుకోరాదు. కోపం వచ్చి రైతన్నలు రోడ్ ఎక్కాగానే ఇంకా పోలీసు అన్నలు వస్తారు, అదో అయితే షెడ్డో మంచిగా చూసుకుంటారు, ఏదో సమలాయిస్తారు, ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడతారు, అంతవరకు ఓకే ఉంది. కానీ మరి ఒక అన్న అడ్డం వస్తే ఏమైందో చూద్దాం పరిగా. రైట్, పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్ లో సన్నోట్లు కొంటలేరని రైతన్నలు రోడ్డు మీద ధర్నా చేస్తుర్రు. అట్టకెళ్ళి పోతున్నావు కాంగ్రెస్ నేత రైతన్నలు ఎక్కడి ఎందుకు చేస్తారు, అన్ని బరాబర్ ఉన్నాయని గట్టిగానే అరుచుకొని జర తిట్టినట్టు చేసిండట. ఏం లేదు, రైతన్నల మీదకే వస్తావు నువ్వు అని మామూలుగా అరుచుకోరాడు అనుకోరాదు, పొట్టు అరుచుకుర్రు. మరి వాళ్ళ బాధ మీద వాళ్ళు రోడ్డు ఎక్కితే నీకేం నొప్పిరా నాయన? రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకపోతే ఎంత కోపం వస్తుంది? అయితే ఆనకాలం వచ్చింది, ఒడ్లు తడిసినాయంటే నువ్వు బాధ్యత వహిస్తావురా బాబు? ఎట్లా పోతే నువ్వు గట్ల పోక నువ్వు వాళ్ళ దగ్గర ఏళ్ళు పెడితే ఏమే ఆఖరికి ఇబ్బలికి చింతపండు ఆయే. ఇగో యాదగిరిగుట్ట నరసింహస్వామి కాడ దర్శనానికి తిరిగా మంది వస్తారు, ఎక్కడిది పో, అరే గుంపులు వస్తుంటారు. బస్సు ఎక్కతానైతే ఆగమే ఉంటది అనుకోరాదు. ఆయనతో పిరి బస్సులు అయిన నుంచి ఇంకా జర తిప్పలనే ఉన్నది. ఇక గుట్టకు అప్పటి నుంచి మొదటి నుంచి పిరి బస్సులే గుట్ట మీదకి కిందికి. మరికి బస్సు ఎక్కే కాడ ఏమిట్లా జగడం వచ్చిందో ఏం కథనో ఇక చూసినవా? అరే తిరిగా అయిందంటే పంచాయి దానికి నేను చెప్తే కదా, ఇక మనం చూసేద్దాం పరి ఒకసారిగా. అగ్గో చూసిన అరుల్లా అరే ఏం కొట్లాట ఏం కథ? ఇడ ఆడోళ్ళను మొగోళ్ళు కొడుతుర్రా, మొగోళ్ళు కొట్టుకుంటుర్రా, ఏం అర్థమైతే లేదు. ఇంత పెద్ద జగడం జాగల కాడొచ్చిందా, భూముల కాడొచ్చిందా, లేకపోతే ఏమన్నా ఆలు మొగల పంచాయించే బస్సు ఎక్కే కాడ వచ్చింది పంచాయి. వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు, అటుపక్క బస్సు ఎక్కటోళ్ళు ఎక్కటే ఉన్నారు. మీ కొట్టాట చల్లగుండా కాకపోతే 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఇంకా జరంతా అర్ధగంట లేట్ అవుతుంది. ఈ కొట్టుకుంటే దెబ్బల పాలై దవాఖాన్ల పాలైతే ఎట్లుంటుందిరా బాబు? ఆయనతో పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెడతారు. మరి గిరి మంచి పద్ధతి కాదురా నాయన. మీరు ఏమన్నా ఉంటే మెల్లగా సామలాయించుకోవాలి, గాతిరిగా కొట్టుకుంటే ఎట్లరా నాయన రక్తాలు వెళ్ళేటట్టు. ఇంతకీ ముచ్చట ఏడైందంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బస్ స్టాండ్ కాడ అయ్యింది. అదేనులా కాళేశ్వరం పుష్కరాలు అవుతున్నాయి, సరస్వతి దేవి పుష్కరాలు. ఆ పుష్కరాలకైతే చాలా మంది పోయారు. వాళ్ళకు మన సీఎం సార్ కూడా పోయిండు. మరి అట్లనే అక్కడ చుట్టుపక్కల ఏరియాలు ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పోయిర్రు. కానీ ఒక్క ఎంపీ సార్ మాత్రం పోలేదట. మరి ఎందుకు ఇవ్వలేదు ఆ సార్ను? అసలు కథ ఏంది? ఆ సార్ను విలువపోయేసరికి ఏమైంది? ఆ లొల్లి ఏందో చూసేద్దాం పరిగా. రైట్, సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి మాత విగ్రహావిష్కరణ సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుచరులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసిర్రు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీలు ఎందుకు విలువలేదని గీతీర్ల బ్యానర్లు పట్టుకొని జై అంటే జై అని పెద్ద ఎత్తునే నిదానం చేసిర్రు. దళిత ఎంపీ అని పిలవలేదు అని ఫ్లెక్సీ పట్టుకొని నిరసన అయితే చేసిర్రు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసు వాళ్ళు జర మెల్లమెల్లగా సమలాయించి ఆయనతో కిందికి దింపిరు అనుకోరాదు. దళిత ఎంపీ అని గిట్ట విలువలేదా సారు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు. ఆయనతో ఆందోళన చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు పోలీసు పెద్ద సార్లు. జన టీవీ దుమ్ములపై ముచ్చటల్లా ఇంకో ముచ్చట. అదేనుల్లా నిన్న మొన్నటి దాకా మొత్తం వైరల్ అయింది కదా అందాల భావన ముచ్చట్లు. రామప్ప కాడ కాలు గడిగింది. కదేం లేదు, అంతా చుట్ట బట్టగాల్చి మీదేస్తుర్రు. అసలు అట్లే లేదు, అతిథులకు మర్యాద ఏనికి గీతిరిగా అక్కడ మొత్తం నీళ్లు పోస్తే వరద అవుతుందని ప్లేట్లు ఇచ్చి గిట్లా కాలు గడిపిచ్చిర్రు అని చెప్పింది మంత్రి సీతక్క. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాలు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? మన పక్కపొంటి రాష్ట్రం ఉంది కదా ఆంధ్రప్రదేశ్, చంద్రాల సార్ది. చంద్రాల సార్ కొడుకు ఇద్దరు కలిసి ఎక్కడిది పాలన అంటే పాలన, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మేము పింఛన్లు ఇస్తున్నాం అని ఈ సార్ చూడు ఎట్లా చెప్పిండో, గట్టిగానే చెప్పిండు. మరి మామూలుగా ఇస్తలేరు, మరి అన్నమాట ప్రకారమే ఇస్తున్నారు అనుకోరాదు. 4000 చేస్తున్నారు, చేసిర్రు, బరాబరి చేసిర్రు. మరి గీడ కూడా గట్టనే చేస్తాం మంచిగుండు. కానీ మరి సార్ చెప్పింది ఏందో ఒకసారి చూద్దాం. పరిగా హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. రైట్, సార్ చెప్పింది విన్నారు కాదు. జగన్ రెడ్డి 1000 రూపాయలు పెంచనీకే 5 ఏళ్ళు వచ్చింది. గట్ల మనం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలే. ఇగో అనుకున్న ప్రకారమే పింఛన్లు బరాబర్ చేస్తున్నాం. వృద్ధాప్య పింఛన్లు 4000, దివ్యాంగులకు 6000, ఉత్తమ మంచానికే పరిమితులకు ఏం తక్కువ 15000 అందిస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నామని సారు గట్టిగానే చెప్పిండు అనుకోరాదు. మరి తెలంగాణ కూడా గిట్టనే ఇస్తే చాలా మంచిగా ఉంటుందని చాలా మంది అయితే గుజ పెట్టుకోవాటి.